డేవిడ్ రాజు గారిని బట్టి, వారు సతీమణి గారిని బట్టి, అదేవిధంగా నా తోడు ఈ సేవకులైన వారందరూ మరి పేరు తెలుగు వారందరికీ కూడా ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, శ్రద్ధగా వింటారంటే చాలా మంచి మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మీరు ఏదో ఒకటి ఇక్కడి నుంచి పొందుకొని వెళ్తారు తప్ప ఖాళీ చేతులతో నేను మిమ్మల్ని పంపించాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. డైరెక్ట్గా ఒక 30 నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం పంచుకుందాం. ప్రియులారా, సేవకుడి యొక్క దర్శనం గురించి, సేవకురాలు దర్శనం గురించి నాకు ఈరోజు చెప్పారు. ఒకసారి వారి కుటుంబాన్ని నేను దర్శించినప్పుడు, మా దర్శనం ఇది, ఈ ప్రాంతానికి మీరు ఎందుకు వచ్చారు అని నేను అడిగినప్పుడు, సేవకురాలు భారముతో కూడుకున్న ఒక దర్శనము ద్వారా ఈ ప్రాంతానికి వచ్చామండి, ఇక్కడ చాలా కష్టంగా ఉంది సేవ, బ్రతకటం కష్టంగా ఉంది, సహాయం చేసేవాడు లేరు అని నాకు ఆయన అనేక రకాలుగా మరి చెప్పడం జరిగింది. అయితే నేను మీ పక్షాన లేకపోతే నా పక్షాన మనం ఆయనకు ఒక ధైర్యాన్ని ఈరోజు మనం ఇవ్వాలి. అందుకని సేవకుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయో, సేవకుని యొక్క దర్శనములో మనం ఎలా పాలువారం అవ్వాలో ఈరోజు మనం ఇక్కడ నేర్చుకొని మనం వెళ్దాం. అందుకే 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము, 15వ వచనం, 16వ వచనం నేనే జాగ్రత్తగా చదువుతాను. చాలా శ్రద్ధగా ఉండండి. ఎందుకంటే చెప్పాను కదా, ఇక్కడి నుంచి మనం అందరం కూడా ఏదో ఒక పొందుకొని వెళ్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్దాం. దేవుని యొక్క కృపను మనం పొందుకొని వెళ్దాం. ఎందుకంటే సేవకునికి మనం ఏ విధంగా సహాయకారిగా ఉంటే దీవెనలు మనకు ఎలా వస్తాయో ఈరోజు ఖచ్చితంగా మనం నేర్చుకోబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. 14వ వచనం, మిమ్ములను సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు గుర్తు చెప్పుట ఈ మాటలు మీకు వ్రాయిస్తున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. ఈ మాటను చాలా జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ప్రియులరా, దేవుని వాక్యం చెబుతుంది, ఉపదేశకులు లక్షల్లో ఉన్నారు, వేలల్లో ఉన్నారు. యూట్యూబ్లో మనకు అనేక రకమైన ప్రసంగాలు జరుగుతాయి, కానీ తండ్రి, మనల్ని పోషించే తండ్రి మాత్రం ఒక్కరే. అంటే సేవకుడు అనేటువంటి ఈయన మనకి తండ్రి స్థానంలో ఉన్నవాడు, గుర్తు చెప్పగలిగిన వాడు, మనల్ని నడిపించగలిగిన వాడు, మనల్ని క్రమశిక్షణలో పెట్టగలిగిన వాడు, మనల్ని ఏది మంచో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో నేర్పించే ఆలోచన ఎవరికి ఉంటుంది? ఉపదేశకునికి ఉండదు. నేను వచ్చి వెళ్ళిపోతానండి, ఈరోజు 1 గంట వచ్చాను, మళ్ళీ మీకు ఎప్పుడో కనిపిస్తానో కనిపించనో కూడా తెలియదు. కానీ మీతో ఉన్న వ్యక్తి, మీతో నడిచిన వ్యక్తి, మీ కష్టాల్లో, మీ నష్టాల్లో, మీ బాధల్లో ఉన్న వ్యక్తి ఎవరు? మీ సేవకుడు. చూడండి, అదే దేవుని మాట చెప్తుంది, మీకు క్రీస్తునందు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవలనని అని దేవుడు ఒక సేవకుని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, తండ్రులు అనేకులుగా లేరు, ఉపదేశకులు అనేక మంది ఉన్నారు. మనల్ని కన్నది, పెంచింది, వాక్యములో మనల్ని అభివృద్ధి పరిచింది, ఎలా బ్రతకాలో, జీవించాలనేది, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, మన పిల్లల్ని ఎలా పెంచాలో ఇవన్నీ కూడా ఎవరు నేర్పించగలరు? తల్లిదండ్రులుగా మనమే మన పిల్లలకి నేర్పించగలం. మరి సంఘానికి ఎవరు నేర్పించగలరు? సేవకులు నేర్పించగలరు. కనుక సేవకునికి ఒక దర్శనం ఉంటుంది. ఆ దర్శనములో మనం ఎప్పుడైతే పాలువారయ్యామో, మనం ఎప్పుడైతే ఆ దర్శనానికి అనుగుణంగా మనం నడుచుకున్నామో, ఆ దర్శనానికి ఎప్పుడైతే మనము యోగ్యతగా ప్రవర్తిస్తూ వచ్చామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఆశీర్వాదాన్ని కూడా నీకు నీవు ఇచ్చే దేవుడు. ఎందుకంటే నీవు అనుసరించడానికి ఒక నాయకుడిని పెట్టినప్పుడు,
ఆ నాయకుని నువ్వు ఫాలో అవ్వకపోతే, ఆ నాయకుని ఉద్దేశాలు నీ ఉద్దేశాలు అవ్వకపోతే, ఆ నాయకుని తలంపులు మన తలంపులు అవ్వకపోతే మనకు ఆశీర్వాదాలు కూడా లేటుగానే వస్తాయి. ఎందుకంటే నా తల్లి నన్ను బ్లెస్ చేస్తే నాకు ఆశీర్వాదం, నా తండ్రి నాకు బ్లెస్ చేస్తే నాకు ఆశీర్వాదం. మరి ఇక్కడ తల్లి తండ్రి ఎవరు? మన సేవకులు. అంటే సేవకులకు మనం ఎంత గౌరవాన్ని, ఎంత ఉన్నత స్థితిని వారిని మనం చూస్తామో, వారిని ఎంత దీనిగా మనం చూస్తామో అంత దీనిగా మనం అభివృద్ధి చెందుతాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా నోవాహు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. నోవాహు గారి దగ్గరికి దేవుడు ప్రత్యక్షమై, నోవాహు నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు, నీ బంధువుల కొరకు ఒక రక్షణ వాడను కట్టుకోవయ్యా అని ఒక దర్శనం వెళ్ళింది. ఇంతకీ దర్శనం ఎవరికి వెళ్ళింది? నోవాహు గారికి వెళ్ళింది. నోవాహు గారి భార్యది కాదు ఈ దర్శనం, నోవాహు గారి పిల్లలది కాదు, నోవాహు గారి కోడలది కాదు. కానీ ఈ దర్శనం ఎవరిది? కేవలం నోవాహు గారిదే. నోవాహు గారి దర్శనములో ఆ దర్శనం పొందుకున్న వ్యక్తి ఆ దర్శనం యొక్క ప్రయత్నాలు ప్రారంభించాలి. ఏంటో నోవాహు గారి దర్శనం? ఇదిగో నేను ఈ లోకం మీదకి, ఈ సమాజం మీదకి నేను ఒక ప్రమాదాన్ని తెస్తున్నాను. ఈ ప్రమాదాన్ని తెచ్చుకోవడానికి నీ ఒక ఓడను కట్టుకో, ఒక సంఘాన్ని కట్టుకో, సంఘానికి నువ్వు పిలువు, అనేకులను రక్షించుకునే విధంగా, అనేకుని కాపాడుకునే విధంగా ఈ సంఘాన్ని నువ్వు కట్టుకో అని దేవుడు నోవాహు గారికి ఎప్పుడైతే ఒక దర్శనం ఇచ్చాడో ఆ దర్శనములో పాలివారు ఎవరైతే అవుతారో వారు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. మరి మనం దర్శనానికి అనుకూలంగా ఉంటున్నామా? సేవకుని దర్శనం ఏంటి? ఇప్పుడు నా దర్శనం అనుకోవద్దు, నాకు దర్శనం ఇవ్వలేదు కదా, నన్ను దర్శించలేదు కదా అనుకోవద్దు. సేవకుని దర్శనమే మన దర్శనం. సేవకునికి ఏంటి దర్శనం ఇచ్చాడు? ఒక సంఘమును కట్టు, ఒక ఓడను కట్టు, ఒక రక్షణ ఓడను కట్టు. ఇదిగో ఈ లోకంలో ఎక్కడ చర్చిలు ఉన్నప్పటికీ కూడా అనేక మంది, అంటే 90% ఎవరున్నారు? ఆనాటి కాలంలో ఎవరున్నారు? వాడ కట్టినప్పుడు ఆనాటి కాలంలో ఎవరున్నారో ఈనాటి కాలంలో ఇక్కడ వాడ కడుతున్నప్పుడు ఈ రక్షణ అనే వాడలో ఎంతమంది ఉన్నారు? సమాజంలో ఎంతమంది ఉన్నారు? మనం ఎంతమందిని పిలుస్తున్నాం? ఎంతమంది వస్తున్నారు అని ఇలా రకరకాలుగా నిజంగా మనం ఆలోచించుకోగలిగితే ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇదిగో ఆ రక్షణ అనేటువంటి వాడలోనికి ఎంతో మందిని తీసుకురావాలి తాపత్రయముతో, సేవకురాండ్ర యొక్క దర్శనముతో ఆయన పాపం పెద్ద బాప్టిస్ట్ సంఘ పాస్టర్ గారు, అయినా మీ మధ్య సీనియర్ పాస్టర్ గారు మన మధ్య ఉన్నాడంటే నిజంగా చాలా ఆశ్చర్యమే. అక్కడ కాదనుకొని నేను ఇండివిజువల్గా సేవ చేయాలి అని సేవకురాలు దర్శనముతో కష్టమైన, ఇబ్బంది అయినా, బాధ అయినా, ఎన్ని సమస్యలైనా, ఆహారం ఉన్నా ఆహారం లేకపోయినా నేను ఇక్కడ సేవ చేస్తానని ఇక్కడికి వచ్చి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఏదో ఒక చిన్న రక్షణ వాడగా ఇక్కడ కంటిన్యూ అవుతున్నటువంటి ఈ పరిచర్య, ఈ ఎవరైతే దీంట్లో పాలువారు అవుతారో వారికి బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎందుకంటే ఒక్క నిమిషం ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దర్శనము ఎవరితో మీకు తెలుసా? ఆదికాండము 6వ అధ్యాయము 17 నుండి. ఇదిగో నేనే జీవము గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రళయము రప్పింపబోచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. చూడండి, ఒకనాటి కాలంలో ఎలాంటి ప్రమాద హెచ్చరిక వచ్చిందో అలాంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నోవాహు నీ కొరకు ఒక రక్షణ వాడు కట్టుకోవయ్యా అని అన్నప్పుడు ఈ దర్శనం ఎవరిది? నోవాహుదే. ఇప్పుడు వాడ కట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈందే. ఒక్క నిమిషం ఆలోచించండి, దర్శనం అయింది, వాడ కట్టవలసిందేమో సమస్త జీవులకి, అయితే ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎన్ని జీవులు ఉన్నాయో ఇవన్నీ ఆయన వాడ కట్టాలి కదా. ఈయన ఒక్కడ వల్ల అవుతుందంటారా? దర్శనం ఆయన కనుక ఆయనే కట్టుకుంటాడండి, విడిచిపెట్టేవద్దు. ఆయన బాధ ఆయన పడతాడు,
ఆయన బాధ అని కట్టుకోవడం, ఆయన కష్టం అయిందండి, ఆయన ఏదో చూసుకుంటాడండి అని మనం విడిచిపెట్టకూడదు. ఇదిగో సంఘములో పాలివారముగా ఉన్న మనం, ఆయన సహవాసములో పాలివారముగా ఉన్న మనము కూడా ఆ వాడ ప్రయత్నములో, కట్టే ప్రయత్నములో మన పాత్ర కూడా ఖచ్చితంగా కనిపించాలి. ప్రియులారా, వాడ కట్టుకోమన్న నోవాహుని నువ్వు అక్కడే వాడలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? సమస్త జీవులుగా పోయినట్టే, వాళ్ళ భార్య, పిల్లలు, కోడరాలు, కొడుకులు అందరూ పోయినట్టే. కానీ ఇక్కడ ఒక పాత్ర జరిగింది. ఏంటో పాత్ర తెలుసా? సంఘమును కట్టుకోవటములో, ఆ వాడను నిర్మించుకోవటములో, ఆ రక్షణ వాడు నిర్మించుకోవటములో మరొక 6 పాత్ర ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరు 6 చెప్పండి? ఇప్పుడు బయట వాళ్ళు ఏమైనా వచ్చారా? గ్రామంలో ఉన్నవారు వచ్చారా? ఊరిలో ఉన్నవారు ఎవరైనా వచ్చారా? దేశంలో ఉన్నవారు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. కానీ ఇదిగో ఆ రక్షణ అనేటువంటి వాడ ఏదైతే ఉందో, ఆ వాడ ప్రయత్నములో, ఆ వాడ కడుతున్న విధానములో దర్శనము సేవకురాలు నవ్వచ్చు, సేవకుడు నవ్వచ్చు, కానీ దానిలో పాలువారైన వారు, వారి కుటుంబ సభ్యులందరూ పాలువారయ్యారు. దేవునికి స్తోత్రం. కర్ర మోసిన వారిలో వారు ఉన్నారు, మేకుని కొట్టిన వారిలో కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, గొమ్మ అంటించడంలో కూతుళ్ళు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, చెట్లు నరకటంలో పాత్ర ఉంది. చూడండి, ఎవరు పాత్ర కొలది, ఎవరు ఆలోచన కొలది, ఎవరు బలము కొలది వారు సంఘమునకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాలు ఎప్పుడైతే జరుగుతున్నాయి, అందరికీ సమిష్టిగానే రక్షణ వచ్చింది. ఒకవేళ 2 కోడళ్ళు కానీ ఏమైనా, నాకేంటి సంబంధం, నేను చెట్లు నరకడానికి నీ కొడుకు వచ్చాను అనుకున్నావేంటి? నేను పని చేయడానికి నీ ఇంటికి వచ్చానా? ఇంత కట్టం తెచ్చింది దేనికి? ఇన్ని ఆస్తులు తెచ్చింది దేనికి అని ఒకవేళ ఏదైనా ఒక కోడలు అన్నది అనుకోండి, కోడలు ఎక్కడ ఉండిపోద్ది? రక్షణ అని ఓడలోకి రాదు, దేవుడు తీసుకురానివాడు, నాశనానికి వెళ్ళిపోతుంది. కనుక చూడండి, కోడల పాత్ర చాలా అమోఘము, కూతురు పాత్ర చాలా అమోఘం, కొడుకు పాత్ర చాలా అమోఘం, భార్య పాత్ర అమోఘం. కానీ దర్శనం మాత్రం ఎవరిది? సేవకునిది. సేవకుని దర్శనం. ఆయన దర్శనంతో నాకు సంబంధం ఏంటండి? నాకు ఒక దర్శనం ఉందని, సేవకుని దర్శనమే నీ దర్శనం అవ్వాలి తప్ప నాకు ఒక దర్శనం అనేది ఉండకూడదు. సంఘ పాత్రలో, నిర్మాణములో, అభివృద్ధిలో మన పాత్ర అనేది తేటగా కనిపించాలి. మన పాత్ర అనేది ఖచ్చితంగా కనిపించాలి. అలా మన ఇల్లును మనం అభివృద్ధి పరుచుకొని, మన ఇల్లును, మన సంఘాన్ని, మన దీనిని మనం అభివృద్ధి పరుచుకొని ఇది అని అన్నప్పుడు నీ కోసం ఒక అభినందనమాల ఖచ్చితంగా పరలోకంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. నా పాస్టర్ గారు నన్ను పొగలేదు అని మీరు అనుకోవచ్చు. పాస్టర్ గారు పొగిడినా, పాస్టర్ గారు పొగడకపోయినా అభినందనమాల. ఎందుకంటే కీలిపోయటములో, చెక్క తేవటములో, చెట్టు నరకటములో, చెక్కటములో, మేక దిగ్గొట్టములో ఏ పాత్ర అయితే దేవుడు నీకు అప్పగించాడో ఆ పాత్రను మీరు పోషించటం ద్వారా, ఆ పాత్రను మీరు నెరవేర్చటం ద్వారా ఇదిగో దేవుడు అభినందనమాల ఖచ్చితంగా మీ మెడలో వేస్తాడు. నేనేనే పొగరపోవచ్చు, నేనేమే మిమ్మల్ని ఫలానాలు గుర్తు చేసుకోలేకపోవచ్చు, ఎందుకంటే తెలియదు కనుక, పేర్లు తెలియవు, లేకపోతే ఇంకేది అవ్వచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, మన అభినందనమాల మన మీద ఎవరు వేయాలి? మనిషి వేస్తే బాగుంటుందా? దేవుడు వేస్తే బాగుంటుందా? దేవుడు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకనాటి కాలంలో సమిష్టిగా సంఘాన్ని కట్టుకునే సేవకులు మన బైబిల్లో కనిపిస్తారు. ఒకనాటి కాలంలో కుటుంబము యావత్తు కలిపి రక్షణని వారిని తయారు చేసుకునే వారిలో ఈ ఫ్యామిలీ బాగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఒక్కసారి చూద్దాం. 17వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను. 17, 18. ఆ జల ప్రళయము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి వాడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద
ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలముల భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 15 మూరల ఎత్తు నీళ్లు ప్రచండముగా ప్రబలిన కనుక పర్వతములు మునిగిపోయెను. చూసారండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, 20 అంతస్తులు, 50 అంతస్తులు, 60 అంతస్తులు, హిమాలయ పర్వతాలు లాంటివే మునిగిపోయి ఆ ప్రాంతంలో తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రచండమైన గాలి. మన విశాఖపట్నానికి చాలా గుర్తులు ఉన్నాయి కదా. ఓ 7 సంవత్సరాల క్రితం మనకు చాలా గుర్తుంది ఒకటి. ఏంటి? హుదూద్. ఇల్లులు పోయాయి, రేకులు పోయాయి, అన్ని పోయాయి, ఫ్యామిలీ పోయాయి. అంటే తుఫాను ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ అనుభవాన్ని మనం ఆస్వాదించాం. ఆ గుర్తులు మన జీవితంలో ఉన్నాయి, ఆ బ్రతుకులు మన జీవితంలో ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాయో, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో, ఇలాంటివన్నీ ఉన్నాయి. కనుక రక్షణ అనే వాడలో కడుతున్న ప్రయత్నములు మన పాత్ర ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఏదో పాస్ట్ గారు ఆశిస్తున్నారని ఫీలింగ్తో ఉండొద్దు. ఎందుకంటే సంఘములకు క్రమముగా వచ్చి సంఘములో ప్రకటనలు మొదలుకొని, వాక్యం మొదలుకొని, సాక్ష్యములు మొదలుకొని జరుగుతున్న ప్రతి దానిని చూసుకుంటూ దేవుడు నా కొరకు ఉద్దేశించిన మాటలు ఏమిటో, చెయ్యమన్నాడో, ఇవ్వమన్నాడో, లేకపోతే ఇంకేమైనా పని నాకు అప్పచెప్పాడో అని ప్రతి దానిని పరీక్షించుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళగలిగినప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, రక్షణని వాడను సమృద్ధిగా సమిష్టిగా మనము కట్టుకునే వారముగా అవుతాం. మరి దర్శనం నాది కాదు అని అనొద్దు. దర్శనం ఎవరిది? ఇప్పుడు కోడలికేటి సంబంధం. దర్శనం ఎవరిది? భార్యకేటి సంబంధం. నోవాహుదే కదా దర్శనం. దర్శనం ఎవరిది? కూతురుకేటి సంబంధం. వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళిపోయింది కదా ఆవిడ. కానీ అలా కాదు ఇక్కడ. ఇదిగో నోవాహు నీ కుటుంబం నిమిత్తము. ఇప్పుడు కుటుంబం ఎవరు? వాళ్ళు నలుగురా లేకపోతే ముగ్గురా? మీ అందరూ, మనందరం ఎవరు? ఆయన కుటుంబం. సేవకుని కుటుంబం ఎవరు? అయ్యా మీ కుటుంబం ఎవరండి? మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అండి? నలుగురు అని చెప్పకూడదు. ఇప్పుడు చెప్పారు కానీ ఇంకేం చెప్పవద్దు. మన కుటుంబం ఎవరు? సంఘం. దేవునికి స్తోత్రం. మన 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 కుటుంబం ఎవరు? దేవుని సంఘం. మనము ఏ చర్చ్ కట్టుబడి ఉన్నామో, ఏ సేవకుని యొక్క ఆలోచనతో పెరుగుతున్నామో ఆయన మనకు తండ్రి. తండ్రి ఒకరోజు ప్రేమిస్తాడు, ఒకరోజు బహుమానిస్తాడు, ఒకరోజు తిడతాడు, ఒకరోజు కోపం పడతాడు. కోపం పడినా మన తండ్రే, ప్రేమించినా మన తండ్రే, ఏ బహుమానం ఇచ్చినా మన తండ్రే. ఎందుకంటే విడువక ప్రేమించేవాడు గద్దించిన తండ్రి తండ్రే కాదని సామెతల గ్రంథంలో ఉంటుంది. బెత్తం వాడిన వాడు తండ్రే కాదని ఉంటుంది. కనుక మాటల చేతైనను ఆలోచన చేతనైనను ఒకవేళ ఏవైనా మీరు బాధపడి ఉంటే, నా తండ్రి అన్నాడన్న ఫీలింగ్ మీకు ఉంటే, ఆ మాట మీకు బాధగా, నష్టంగా, వేదనగా ఉండదు. బయట వాడు అన్నాడు అన్న ఫీలింగ్ మీకు ఉందనుకోండి, ఆయన మాకే సంబంధం లేదు అన్న అనుకునే ఫీలింగ్ మీకు ఉందనుకోండి, మంచి మాట అన్నా నష్టంగానే, బాధగానే ఉంటుంది. ప్రియులారా, నిజంగా ఒక్కసారి మనము ఈ దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఆ ఫ్యామిలీలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఆ సేవకుడికి ఇచ్చిన దర్శనం, ఆ దర్శనంలో వారు పాలువారుగా మారారు. ఆ దర్శనాన్ని వారు అందరూ కూడా సమిష్టిగా పని చేసుకోగలిగారు. ఆ దర్శనాన్ని వాళ్ళందరూ కూడా సమిష్టిగా దాన్ని కంప్లీట్ చేసుకోగలిగారు. ప్రమాదం వచ్చింది. ఆ ప్రమాదంలో ఎంత షేపు జర్నీలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మీకు అనుభవం కావాలంటే విశాఖపట్నం బీచ్కి వెళ్ళి ఒక వాడ బుక్ చేసుకొని సముద్రం మధ్యలోకి వెళ్తే ఆ స్మెల్కి భరించలేము, ఆ కంపుకు భరించలేము. ఎందుకంటే ఒక్క పెద్ద ఏదైనా తిమ్మింగలు వచ్చి నువ్వు వెళ్తున్న వాడిని కొట్టింది అనుకో, నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఈ ఇన్నిటి నుండి కాపాడాలి. ఎందుకంటే సంఘం మీదకి వస్తున్న, రక్షణ వాడ మీదకి వస్తున్న ఆపదలు, కష్టాలు ఇవన్నీ కూడా సమిష్టిగా మనం పోరాడాలి తప్ప, సమిష్టిగా మనం పంచుకోలే తప్ప. ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు అనుకోండి,
మా అమ్మకు వచ్చిన కష్టం నాకేంటంటే కూతురు అనుకుంది అనుకోండి, నిజంగా ఆవిడ కూతురేనా? మా అమ్మకు వచ్చిన కష్టం నాకేంటి సంబంధం, నీ కొడుకున్నాడు అనుకున్నాడు అనుకోండి, అసలు నిజంగా తను మన కొడుకేనా, మన పిల్లలేనా వీళ్ళు? ఎందుకంటే కుటుంబంలో ఒక నలుగురు అంటే ఈ నలుగురు సమిష్టిగా వచ్చిన సమస్యను ఎదుర్కోగలిగినప్పుడు మాత్రమే ఆ సమస్య ధైర్యంగా మనం ఎదుర్కోగలం, ధైర్యంగా మనం నెరవేర్చుకోగలం. నాది అన్న ఫీలింగ్ ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉండాలి. తల్లికి వచ్చింది కనుక తల్లిది, కూతురికి వచ్చింది కనుక కూతురికి, కొడుకుకి వచ్చింది కనుక కొడుకుది అన్న ఆలోచనతో ఒకవేళ ఉంటే అది కుటుంబం ఎందుకు అవుతుంది? కుటుంబం ఎందుకు అవుతుంది? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే చూడండి, ఈ రక్షణని వాడకట్టుకోవడం వాళ్ళ పాత్ర చాలా విశేషమైనది కనుక సేవకుడు ఇక్కడ రాగానే ఒక మాట అన్నారు. ఏంటంటే, ఇదిగో వచ్చే ఈ 9వ యానివర్సరీ, 9th యానివర్సరీ అని ఇక్కడ రాసిబడి ఉంది. అయ్యారు 9th కదండి, ఆ 9th యానివర్సరీ, 10th యానివర్సరీ వచ్చేలోపు ప్రభువా నేను ఒక మందిరాన్ని కట్టాలని ఆశపడుతున్నాను అని నిజంగా ఆయన ప్రభువుకు అనేక మార్లు 8వ యానివర్సరీ రోజు అని ఉంటారు, ఆయన 7వ యానివర్సరీ రోజు కూడా అని ఉంటాడు. కానీ అక్కడే ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది? దర్శనం అయింది, ఆయనే కట్టుకుంటాడు, మనకేంటి సంబంధం? అంతే కదండి, దర్శనం మీది, నాకేంటి సంబంధం? ప్రియులారా, నేను దేవుని సన్నిధిలో మాటిస్తున్నాను, ఎంత అని అనగానే మీరు ప్రారంభించండి, ఏదో నా సహకారం అనేది మీకు ఉంటుంది. ఎందుకంటే ఒక సేవకు నేను అంత తొందరగా యాక్సెప్ట్ చేయను. నా దగ్గర ఒక 2000 మంది ఉంటారు, ఏదో చిన్నదో పెద్దదో హెల్ప్ చేస్తూనే ఉన్నాను, చాలా సంఘాలు కట్టాను, చాలా పరిచయం చేశాను. ఎవరైనా ఒకవేళ పరిచయం అయితే నేను అంత తొందరగా మాట ఇవ్వను, అన్నీ చూస్తాను. ప్రభు కూడా అంత ఎగ్జామ్ పేపర్ పెట్టడేమో కానీ నేను మాట చూస్తా, ప్రవర్తన చూస్తా, ఆలోచన చేస్తా. ఈ నన్న దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత వాస్తవం ఉంది, మనం ఇంతో స్నేహం చేయొచ్చా, చేయకూడదా, ఇన్ని పరీక్షించుకుంటాను. నేను పరీక్షించుకొని నా డైరీలో మా మేనేజర్ గారు ఇక్కడే ఉన్నారు, బ్రదర్ డేవిడ్ గారు. ఆ డేవిడ్ గారితో కరెక్ట్గా 15-20 రోజుల క్రితం చెప్పినారు, కన్నా అడగండి ఆయన్ని. ఇదిగో ఆయన నమ్మకమైనటువంటి పని వాళ్ళ కనిపిస్తున్నారు. వాళ్ళ సేవకురాలు మా ఇంటికి వచ్చింది, నేను వారి ఇంటికి వెళ్ళాను. వారు చూపించిన ప్రేమ, వారు ఆదరించిన విధానం చాలా నచ్చింది. ఏదో జస్ట్ మనం ఎప్పటి నుంచి మనం చేయగలం అనేది మనకు చెప్పొద్దు, కానీ ఖచ్చితంగా మన డైరీలో వారి పేరు రాయండి అని నేను ఆయనకి ఆదేశించడం జరిగింది. వీళ్ళరా, ఎందుకంటే ఆయన బాధపడుతున్నాడు కనుక అప్పుడు ఆయన సంఘం, నాకేంటి సంబంధం? నిజం చెప్పండి, సంఘం అయింది, విశ్వాసం వాళ్ళు, ఆయన పరిస్థితి అయింది, ఆయన పరిస్థితితో నాకు సంబంధమే నేను వెళ్ళకున్నాను అనుకోండి. ఈరోజు 250 సంఘాలకు సపోర్ట్ చేయను, 200 సంఘాలు కట్టను. అలా అనుకుంటే బ్రిటిష్ వారు మన ఊర్లో స్కూలు పెట్టరు, మనకి ఇంగ్లీష్ మీడియం రాదు, అంతే కదా. ఎందుకంటే దర్శనం వారిది, పాలయ్యారు, వేరొక దర్శనానికి వాళ్ళందరినీ కూడా లాక్కొచ్చారు. ఎంతో అభివృద్ధి చెంది ఈరోజు ప్రభు నాకు వద్దు అనుకునే వాళ్ళు కూడా అక్కడే చదువుతున్నారు, ఆ స్కూల్లోనే. ప్రభుని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా ఏ స్కూల్ చదువుతారు తెలుసండి? అందరూ క్రిస్టియన్ స్కూల్లోనే చదువుతారు. సెయింట్ మేరీ స్కూల్ ఎక్కడ ఉందో అడుగుతారు, అక్కడే చదువుతారు. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ ఎక్కడ ఉందో అడుగుతారు, అక్కడే చదువుతారు. ఎందుకంటే అక్కడే ఆ కుమారుడికి విద్య, బుద్ధి సర్వము దొరుకుతుందని క్రీస్తుని వ్యతిరేకించిన వారు కూడా ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వీళ్ళని ఆలోచించండి ఒక్కసారి. ఎందుకంటే ఆయన దర్శనములు మన పాలువారముగా ఉండాలి. ఆయన దర్శనంలో ఒకవేళ పాలువారుగా మనం లేకపోతే, నా సంఘం, నా ఇల్లు, నా కుటుంబము, నా ఫ్యామిలీ, నేను 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 అని ఒకవేళ అంటే, నీకు కూడా పరలోకంలో ఆయన ఎక్కడో చివరిన ఒక చిన్న గుడి చేస్తాడు నీకు. ఎందుకంటే వెళ్ళిపోతూ మన నాయకుడు ఏమన్నాడు? నేను మీ కొరకు గృహము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవుని నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున నా కాలనీలో మీరు కూడా ఉండాలంటే
నా గ్రామంలో మీరు కూడా ఉండాలంటే, నా ఊర్లో మీరు కూడా ఉండాలంటే, నేను వెళ్ళు స్థలములకు మీరు కూడా ఇల్లు కావాలనుకుంటే, నేను ఎలా నడిచానో, ఎలా బ్రతికానో, ఎలా జీవించానో ఆ జీవన విధానాన్ని ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు దాంట్లో ఉండాలి అని నిజంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా మనం నిజంగా ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఆశీర్వాదకరంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలని నిజంగా ఆయన ఆశపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అందుకే నిజంగా సేవకురాలు సహోదరి, మా సిస్టర్ అనుకోండి, మా సిస్టర్ ఇంటికి వచ్చినప్పుడు చాలా బాధతో, అయ్యా మేము ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు, ఎవరు సహాయం చేసేవారు లేరు, ఎవరు సమృద్ధిగా ఇచ్చేవారు లేరు, చేసేవారు లేరు, అయితే అయినా మా సంఘం మమ్మల్ని ఎంతో కొంత ఆదరిస్తుందని మీకోసం, మీరు లేనప్పటికీ కూడా మీకోసం నాకు చాలా మంచిగా చెప్పారు, మా సంఘం మాకు ప్రార్థన చేస్తారు, మా సంఘం మాకు దండగా ఉంటుంది, మా సంఘ సభ్యులు కొంతమంది ఉన్నతంగా మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు అని నిజంగా తను చాలా గొప్పగా మీ అందరి కోసం నాకు చెప్పింది. అవి మిమ్మల్ని చూడాలని ఆశతో వచ్చాను. ఒక రకంగా నా షెడ్యూల్ బిజీ, 4 మీద 4 వస్తూనే ఉన్నాయి. 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉండి తన సేవకుని దర్శనమే నా దర్శనం అని ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన నా దగ్గరే ఉన్నాడు, నన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మంచి వార్త, మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి, మంచి యూట్యూబ్ ఎడిటింగ్ చేయగలడు, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్, బాగా చదువుకున్నవాడు. అయినా నన్ను వెంబడించవలసిన అవసరం లేదు. కానీ నా సేవకుని దర్శనమే నా దర్శనం. నాకు వేరొక దర్శనం ఉండటం వల్ల విడిపోతాం, అందరం విడిపోతాం, ఐక్యంగా ఉండలేం, ఐక్యంగా జీవించలేం. మనం ఎప్పుడు ఉండగలమో తెలుసా? నా దర్శనము నా సేవకుని దర్శనము 2 ఒకటే అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉండగలం మనం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకే దేవుడు ఈ రోజుల్లో మాతో మాట్లాడిన కొన్ని సందర్భాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా మినిస్ట్రీ పేరు హోలీ టెబర్నాకల్. ఈ హోలీ టెబర్నాకల్ని ఈ నెలలోనే దేవుడు దర్శనము ద్వారా హోలీ టెబర్నాకల్ భక్తి ఛానల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ మేము క్రియేట్ చేసి, దాంతోపాటు గాస్పుల్ ఆఫ్ హెవెన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నిన్న ఈ నెల 1వ తారీఖుని ప్రార్థనతో ప్రారంభించి ఆ 2 ఛానల్ని యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు నమ్మరు, యూట్యూబ్లో సంవత్సరం వీడియోలు చేసిన 2-3 సబ్స్క్రైబర్స్ ఉంటారు, 2-3 ఫాలోవర్స్ ఉంటారు. మేము రాత్రి 1వ తారీఖు రాత్రి 9:30కి అప్లోడ్ చేస్తే తెల్లారి చేసేసరికి మా దగ్గరికి 100. ఎందుకంటే మా సబ్జెక్టులు అలా ఉంటాయి. బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన రహస్యాలు, అనేకమైనటువంటి మేలులు, ఎలా కృప పొందాలి, ఎలా దీవెనలు వస్తాయి. వచ్చిన నేను రైల్వే స్టేషన్లో కంజర కొట్టుకొని పాటలు పాడుతూ రూపాయి యాచించాను. రూపాయితో నా జీవితం ప్రారంభమై అదే ఆటో స్టాండ్లో 12 మంది శిష్యులుగా ఏర్పాటు చేసుకొని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో ఆయన సమాప్తం చేయగలిగాం. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ వారు నన్ను వెంబడిస్తూనే ఉన్నారు, 12 మంది శిష్యులు. ఈరోజు 10,000 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా పోషించే సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒక 2,000 సంఘాలు కట్టే సామర్థ్యత ఇచ్చాడు. ఒక 250 మంది సేవకులు ప్రతి నెల ఒక 2,500 రూపాయలు ఇచ్చే ఒక స్తోమతను దేవుడు కలుగు చేశాడు. ఎందుకో తెలుసా? నేను దైవ దర్శనములో పాలువాడునయ్యాను. నేను యేసు ప్రభువు గారికి ఈ లోకంలో ఒక దర్శనం ఉంది. ఈ లోకాన్ని రక్షించాలి, సంరక్షించాలి, కాపాడాలి. ప్రమాదం ఉంది, ఆపద ఉంది, నష్టం ఉంది. ఈ బాధ్యతలన్నిటి నుంచి కాపాడాలని నేను ఆయన దర్శనములో ఎప్పుడైతే నేను పాలువారునయ్యానో నాకొక దర్శనం ఇచ్చాడు. నా దర్శనం ద్వారా నేను కూడా వెళ్తున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లరా,
నాకు ఇచ్చిన దర్శనం ఎవరి దర్శనం? దేవుని దర్శనం. నోవహు గారికి ఇచ్చిన దర్శనం ఎవరి దర్శనం? దేవుని దర్శనం. మీ సేవకుడికి ఇచ్చిన దర్శనం ఎవరి దర్శనం? దర్శనం ఆయనది. కనుక ఆయన దర్శనములో పాలువాడుగా ఉన్న మీ సేవకురు సేవకురాలు ఆ దర్శనమే మీ దర్శనం అవ్వాలి. ఆ దర్శనమే మీ దర్శనం అవ్వాలి. వేరొక దర్శనం మీకు ఉండకూడదు, వేరొక ఆలోచన మీకు ఉండకూడదు, వేరొక ప్రవర్తన మీకు ఉండకూడదు, వేరొక క్రియ మీకు ఉండకూడదు. ఎందుకో తెలుసా? నా సేవకుని దర్శనం నా దర్శనం. నాకు ఒక ఆయన ఉన్నారు, నాపై అధికారి ఎవరు? దేవుడు. ఆయన ఒక దర్శనం నాకు ఇచ్చాడు. నా దర్శనం నా బిడ్డలకు చెప్పాను, మీ అందరికి చెప్పాను నేను. నా దర్శనమే మీ దర్శనం, మీ దర్శనమే నా దర్శనమై ఉండాలి. కనుక ఇదిగో ఆయన రక్షణ అనే వాడలో చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. ఆయన సంఘాన్ని ఎలాగైనా దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి, పైకి తీసుకెళ్ళాలి. 10 మందికి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న వారికి ఆశీర్వాదంగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండండి, నష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండండి, ఆనందం వచ్చినప్పుడు తోడుగా ఉండండి. ఎందుకంటే ఆయన సేవకుని యొక్క దర్శనంలో మనం ఎప్పుడైతే పాలువారముగా మారుతామో మనం కూడా ఆటోమేటిక్గా ఆస్వాదించబడతాం, దీవించబడతాం. అనేక రకాలుగా ఆయన కృపలో, ఆయన ఆలోచనలో, ఆయన సన్నిధిలో మనం కూడా అనేక విధాలుగా దీవించే వారముగా నిజంగా చాలా సంతోషంగా ఉంటామని నిజంగా దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. అందుకే అంటున్నారు కదా అనేకులు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుండి ఒకసారి చదువుతాం, మీకు తెలియాలి. 1 కొరింథీ 4వ అధ్యాయము మిమ్ములను సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుట ఈ మాకెలాగూ చేయుచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవల్లని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా సహోదరుడకు డేవిడ్ రాజు గారిని ఈ ప్రాంతానికి పంపి ఉన్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పలు కొడతాను, ఇంకా గట్టిగా. మన బలహీనత పోవాలి చెప్పలతో. ఒకనాటి కాలంలో నాయకుడు తిమోతిని ఒక ప్రాంతానికి పంపితే తన నాయకుడైన దేవుడు తనని ఎక్కడ పంపించాడు? ఏ కాలనీది? రాజుగారు కల్లాలు. రాజుగారు కల్లాలు ఈ కల్లానికి పంపించాడు. ఆ రాజుగారు ఈ రాజుగారిని ఓకేనా, ఆ రాజుగారు ఈ రాజుగారిని ఈ రాజుగారి కల్లాలకి పంపించారు. చూసారా? రాజు 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 అన్ని రాజులే. రాజుగారి కల్లాలకి పంపించాడు. పంపించిన ఈ సందర్భములో, పంపించిన ఈ ప్రాంతములో, పంపించిన దానిలో నీ సేవకుని కష్టం నీ కష్టమై ఉండాలి. నీ సేవకుని సంతోషము నీ సంతోషమై ఉండాలి. సేవకుడు ఎప్పుడైనా ఏం తిన్నాడా అని ఎప్పుడైనా మనం ఆలోచించామండి? మీ అమ్మాయి 6వ తరగతి చదువుతుంది, స్కూల్కి వెళ్ళింది, క్యారేజ్ మర్చిపోయింది. ఫోన్ ఉందనుకోండి, ఫోన్ చేసి నువ్వు అన్నం తింటున్న టైంకి అమ్మ క్యారేజ్ పట్టుకెళ్ళా కదా, మరి ఏం తింటానవా, ఇచ్చిన డబ్బులతో పక్కనే వెళ్ళి కొనుక్కొని తిని, మరి తప్పదు కదా, మర్చిపోయా కదా క్యారేజ్ అని. కూతురు మీద ఇంత ప్రేమ ఉంది కదా, మరి మన సేవకుని మీద మనకి ఎంత ప్రేమ ఉంది? ఏమి తింటున్నారో పట్టించుకోవాలి. ఎందుకంటే ఆయన దేంట్లో నిమగ్నమై ఉన్నారో తెలుసా? తనకిచ్చిన దర్శనములో ఎలా కట్టాలి, ఎవరిని కలాలి, ఎవరిని ప్రతిమాలుకోవాలి, ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, ఏ పర్మిషన్ తీసుకోవాలి, దానికి ఎంత అవుతుంది, ఏమవుతుంది, ఉన్నాయా లేవా, తన పిల్లల చదువులేంటి, తన కుటుంబ పరిస్థితి ఏంటి, ఇవన్నీ పట్టించుకోకుండా ఒకనాటి కాలములో దేవుడు నోవహు గారికి ఇచ్చిన దర్శనాన్ని కుటుంబ సమేతముగా ఫుల్ఫిల్ చేసుకున్నటువంటి పరిస్థితుల నుండి ఆ రోజు వాళ్ళకు మనవళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. నోవాహు గారు
అమ్మా నువ్వేంటే బాబు చెట్టునారకని తెల్లారు 6 గంటలకు వెళ్ళమంటావు, నా కొడుకు ఏడుతున్నాడు, ఉండు ఒక 5 నిమిషాలు ఎత్తుకొని ముద్దాడిసి వెళ్తాను అన్నది అనుకోండి, కాళ్ళు సిప్పు మరొక 6 నెలలు వెనక్కి వెళ్ళిపోద్ది. ప్రమాదం మనకి చెప్పిరాదు, ప్రమాదం మనకి చెప్పిరాదు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానం అనే కాక జ్ఞానం అనే నడుచుకునేటకు జాగ్రత్త పడుము. ఎందుకంటే ఏ రోజు ఏ ఆపద, ఏ కష్టం, ఏ బాధ మన జీవితానికి వస్తుందో తెలియదు. దేవుడు మనకు తోడు లేకపోతే, రక్షణను వాడడం లేకపోతే, నీ బాధ చెప్పుకునే దేవుడు లేకపోతే, నీ కష్టం తీర్చేవాడు దేవుడు లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నేను ఆడాడు చెప్పాను, అయ్యా నీ దర్శనంలో నేను కూడా పాలువాడు అవుతాను. మీరందరూ అవ్వండి, చిన్న హెల్ప్ చేయండి, హెల్ప్ చేసేవారిని ప్రోత్సహించండి. ఎవరిని కలిస్తే ఏ రకమైన సహాయం వస్తుందో వారిని మీరైనా చూపించండి, మీ సహాయం అందించండి, మీ తోడ్పాటు అందించండి, మీ ప్రార్థన అందించండి. మీరు సేవకుల సహవాసంలో ఉండండి. ఎందుకంటే అలా ఉండగలిగితేనే మన కుటుంబాన్ని మనం కట్టుకొని మనం వాడ అనేటువంటి ఈ ప్రయాణంలో హ్యాపీగా సంతోషంగా మనము ఉండగలం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక్క నిమిషం ఆలోచించండి, ఒక్క నిమిషం ఆలోచించండి. ఎందుకంటే సేవకుని దర్శనం మన దర్శనం ఎప్పుడైతే అవుతుందో ఆయన కష్టాలు మన కష్టాలు, ఆయన బాధ మన బాధ, ఆయన ఆలోచన మన ఆలోచన, ఆయన ఉన్నతమైన స్థితి మన ఉన్నతమైన స్థితి. ఆయన కర్మకు ఆయన విడిచిపెట్టేద్దామని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆయనకు ఒక దర్శనం ఉంది ఈ లోకంలో, ఈ ప్రాంతంలో, ఈ రాజుగారి కల్లార ప్రాంతంలో. ఇక్కడ ఎవరో ఈ ఉద్దేశం ప్రకారంగా మనం వెళ్ళిపోతున్నటువంటి స్థితిగతులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నుండి ఏ దర్శనం లేకుండా ఇక్కడికి వచ్చాడంటారా? ఆయన ఏం దర్శనం లేదా? దర్శనం లేకపోతే మీరు అందరూ ఆయన కలుస్తారా? మీరు చుట్టారా, బంధువులా? ఆయనకి ఏమైనా మా ఫ్యామిలీ కనుక ఏదో కలిసామండి, ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఒకసారి ఏదో పెళ్లి కార్డు ఆ కార్డు ఇద్దామని అనుకున్నారా మీరందరూ? మనందరూ ఎలా కలిసాం? ఆ రక్షణని వాడను పాలువారముగా ఒకరు నేను ఒక ఇటుకగా ఉండాలి, ఇక్కడ నేను ఒక కిటికీగా ఉండాలి, నేను ఒక ఫ్యాన్గా ఉండాలి, నేను ఒక లైట్గా ఉండాలి. అలా ఉండగలిగితేనే మనం నివసిస్తున్న ఈ గృహం, మనం నివసిస్తున్న ఈ ప్రాంతం సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా మన జీవితాలు, మన పిల్లలు నిత్యముగా వర్ధిల్లుతాం. నేను పోరాడినది మనుషులతో కాదు, దేవునితో పోరాడతాను. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇది సాధించుకోలేం, అది సాధపడదు, ఇది అవకాశం లేదు అన్నది ఏముండదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకంటే మనం ఎంత బలంగా ఉంటామో అంత బలంగా దేవుడు మన ఏడల కార్యం చేయడానికి సమృద్ధిగా ఉన్నాడు. ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక దయతో నా మనవలు ఆలోచించండి. సేవకునికి ఒక దర్శనం ఉంది, ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ ఆలోచనలో మన ఆలోచన దేవుని యొక్క సేవకునికి మనంత సహాయముగా ఏది అవుతుందో దానిని సహాయం చేద్దాం. దాంతోపాటు రెగ్యులర్గా దేవుని సన్నిధికి రావటం వల్ల మీకొక ఆశీర్వాదాన్ని ఏ సమయంలో దేవుడు మొరపెడితే వింటాడో. ఆయన మనకు నచ్చినట్టు మొరపెడితే విండో. కొన్ని సమయాలు ఉన్నాయి ఆయన ఆలకించే సమయాలు. కలెక్టర్ గారికి ఎప్పుడు 7:30కి వెళ్ళాలి రాత్రి. మార్నింగ్ 11 గంటలకు వెళ్తే చాలా బిజీగా ఉంటాడు. 7:30 తర్వాత వెళ్ళామనుకోండి, 8 గంటల వరకు డ్యూటీ అయింది కలెక్టర్ గారితో. 7 గంటలకు వెళ్తే బాగా కలుస్తాడు ఆయన. అప్పుడే వెళ్తే మన మనవలు వింటాడు. కనుక నిజంగా చెప్తున్నాను, మీ సంఘం నిమిత్తం, మీ అందరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. మీ అవసరాలు ఏవైతే ఉండొచ్చు, మీరు ఏది సాధించలేకపోతున్నారో దాన్ని అన్నిటి గురించి నేను ప్రార్థన చేస్తాను. అయితే దేవుని సంఘాన్ని ప్రేమించి, సేవకులను ప్రేమించి, సేవకుని దర్శనములో నా దర్శనం అనుకొని సహాయకారగా తన క్రియలలో, తన ఆలోచనలో
పాలివారముగా ప్రభువా నిత్యముగా మేము మనస్ఫూర్తిగా ఉంటామని మీరు ప్రామిస్ చేయండి. మీ అవసరాలు తీర్చే విధంగా నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, నా సమయము సమీపించినది కనుక నా మాటలు ముగిస్తూ నేనేమైనా ఒకవేళ మిమ్మల్ని ఏమైనా పాపంగా ఏమైనా అంటే నన్ను ప్రభు పేరట క్షమించమని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.